అందరికీ నమస్తే. 17 లోక్సభ స్థానాల్లో ప్రచారం ముగియబోతుంది కొన్ని గంటల్లో. ఇంకా నెక్స్ట్ పోల్ మినిట్కి తెరలేబోతున్నాయి అన్ని పార్టీలు. పోల్ మినిట్ అంటే డబ్బుల పంపకాలు, మద్యం పంపకాలు. అసెంబ్లీ ఎలక్షన్స్ స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ అక్కడనో ఇక్కడనో ఎక్కడైతే వాళ్ళు వీక్ ఉంటారో అక్కడ డబ్బులు పంపిణీ చేయడమో లేకపోతే ఇట్లాంటి ప్రలోభాలు చేసే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి. వరంగల్ సీట్ ఒకటి మనకు హాట్గా కనిపిస్తుంది. వరంగల్ సీటు ఎందుకంటే ఇక్కడ కడియం శ్రీహరి బిడ్డే కాంగ్రెస్ నుంచి చివరి క్షణంలో కాంగ్రెస్లో చేరిండ్రు. ఆల్రెడీ బీఆర్ఎస్లో అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ బీఫామ్ తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 కోట్ల రూపాయల ఫండ్ కూడా వచ్చిందన్న ఒక ప్రచారం ఉంది. దానికి కడియం శ్రీహరి ఏదో చెప్పబోయినరు. బట్ బీఆర్ఎస్ నుంచి 10 కోట్ల రూపాయల ఎలక్షన్ ఖర్చు కూడా తీసుకున్న తర్వాత కాంగ్రెస్లో చేరి సడన్గా మాట మార్చేసిండ్రు. మొన్నటిదాకా కాంగ్రెస్ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ తీసుకొని బీజేపీను బీఆర్ఎస్ను విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ నుంచి ఒక ఉద్యమకారుడు మనకు కనిపిస్తున్నాడు. ప్లస్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచే ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మొన్నటిదాకా బీఆర్ఎస్ఏ ఉన్నారు. నిన్న ఆరూరు రమేష్ మనకు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు. ఈయన ఒక బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ బీఆర్ఎస్ నుంచి మొదటి నుంచి ఉన్నారు. ప్లస్ ఉద్యమకారుడు. వీళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత కడియం కావ్య వాళ్ళు బీఆర్ఎస్కి హ్యాండ్ ఇచ్చిపోయి కాంగ్రెస్ జాయిన్ అయిన తర్వాత సుధీర్ కుమార్ను తెర మీద తీసుకొచ్చిండ్రు. సుధీర్ కుమార్కి టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ ఫైట్ అనే చెప్పాలి. ట్రయాంగిల్ ఫైట్ అంటే ఇలా ముగ్గురు బీఆర్ఎస్ వాళ్ళే, ముగ్గురు బీఆర్ఎస్ నేతలే మొన్నటిదాకా. ఇప్పుడు ముగ్గురు 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి కొంత ఇంట్రెస్ట్గా మారింది. బీఆర్ఎస్ క్యాడర్ ఈ నెంబర్ ఉందా, ఈ మెంబర్ పోయిందా, ఆరూరు రమేష్ ఎంబడి వచ్చిండ్రా అనేది కొంత కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అయింది. ప్లస్ ఇక్కడ కడియం కావ్య వాళ్ళ తండ్రి కడియం శ్రీహరికి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది వరంగల్ సీటు. వరంగల్లో 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచిండ్రు, బీఆర్ఎస్ ఎంపీలే అక్కడ ఉన్నారు. కాబట్టి ఈసారి ఎట్లా ఉండబోతుందని ఒక చర్చ ఒకటి నడుస్తూ ఉంది. ముఖ్యంగా వీళ్ళకు అనుకూలించే అంశాలు ఏంటంటే అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కానీ వీళ్ళకి ఎంతవరకు కాంగ్రెస్ క్యాడరో లేకపోతే కాంగ్రెస్ నేతలు సపోర్ట్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. మొన్నటిదాకా కాంగ్రెస్ మీద తీవ్రమైన విమర్శలు చేసి కాంగ్రెస్ను కార్నర్ చేసి 5 నెలల గవర్నమెంట్ని వీళ్ళ నాన్న అసెంబ్లీలో అసలు మామూలుగా మాట్లాడలేదు. మొత్తానికి చీల్చి చెండాడి అన్నీ చేసి జస్ట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడైతేనే గెలుస్తామన్న ఉద్దేశంతో కడియం కావ్య అక్కడి నుంచి టికెట్ తీసుకున్నారు. ప్లస్ ఈమె మతం ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ వరంగల్ లోక్సభలో ముస్లింను మ్యారేజ్ చేస్తున్నది కాబట్టి ఈమె దళిత్ కాదు, ఈమె ముస్లిం అని, అసలు హిందువే కాదని ఒక వివాదాన్ని తెర మీద తీసుకొచ్చిండ్రు అక్కడ ప్రచారంలో. సేమ్ టైం మాదిగ కాదు, మాదిగలు ఉపకులం వీళ్ళు, కానీ మాదిగలకి ఇవ్వలేదు, మాదిగ బిడ్డకి ఇవ్వలేదు, ఇక్కడ వీళ్ళకి ఇచ్చిండ్రు అనేది ఒక బైండ్ల కులం వీళ్ళది కాబట్టి అట్లా అదొక చర్చ ఒకటి తెర మీదకి వచ్చింది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ సపోర్టర్స్, కాంగ్రెస్ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతవరకు పనిచేస్తున్నారు అనేది ఒక ఇంపార్టెంట్. అక్కడ ఉన్న కొండ సురేఖ మెదక్ లోక్సభ ఇన్ఛార్జిగా వచ్చారు కాబట్టి అక్కడ లోకల్లో లేరు. ఆమె మొత్తం మెదక్లో నీలం మధు ప్రచార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్లస్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో కడియం శ్రీహరికి అంత శత్రువులే, ప్రత్యర్థులే. బీఆర్ఎస్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు. ప్లస్ కాంగ్రెస్లో కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఎందుకంటే వీళ్ళ అజాన్మాంతం వీళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకించిన వాళ్ళు. వీళ్ళు కాంగ్రెస్ అంటేనే చిచి అన్న ఫ్యామిలీ వీళ్ళది. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ సింపథైజర్స్ లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతవరకు దాన్ని మనసును పట్టించుకుంటున్నారు, ఎట్లా పనిచేస్తున్నారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి. ప్లస్ ఇక్కడికి వస్తే ఆరూరు రమేష్ బీఆర్ఎస్ నుంచే వచ్చిండ్రు. కొంత బీఆర్ఎస్ క్యాడర్తో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి. కాకపోతే బీజేపీ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. వరంగల్లో అప్పుడెప్పుడో గెలిచింది బీజేపీ, ఇంకా మళ్ళీ ఎప్పుడు అప్పుడు టీడీపీ సపోర్ట్తోన వరంగల్లో బీజేపీ గెలిచింది. మళ్ళీ ఎప్పుడు వరంగల్లో బీజేపీ గెలవడం అనేది అసలు కళ అక్కడ అసలు లేదు, ఎప్పుడు గెలవలే, ఒక ఎమ్మెల్యే కూడా ఎప్పుడు గెలవలే. కాబట్టి అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆరూరు రమేష్ ఎట్లా ఉంటుందో తెలియదు. ప్లస్ బీఆర్ఎస్కి ఒక పట్టు అనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్కి ఒక పట్టు ఏంటంటే 2 సార్లు ఎంపీగా పోటీ చేసిండ్రు. ప్లస్ బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు, బీఆర్ఎస్తోనే ఉన్నవాళ్ళు వీళ్ళందరూ చివరి క్షణంలో బీఆర్ఎస్కి హ్యాండ్ ఇచ్చారని ఒక సింపతి ఒకటి ఉంది. ప్లస్ ఉద్యమకారుడు అనేది ఒక టైటిల్ కూడా సుధీర్ కుమార్కు ఉంది. ఈ ముగ్గురు మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్తోనే ఉన్నాయా, బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్తోనే ఉంటే బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కాకుండా ఈ బీఆర్ఎస్ ఓట్లు ఇటు టర్న్ అయిన ప్రమాదమే, ఇటు టర్న్ అయితే
బీజేపీకి కొద్దిగా హిందూ ఓట్లు బీజేపీ అభ్యర్థిని ఎవరు చూడరు, మోడీని చూసి ఓట్లేస్తారు కాబట్టి కొంత ఆ ఓట్లు బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ టైం కడియం కావ్యకు ఏ ఓట్లు పడతాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. కాంగ్రెస్ ఓట్లు పడతాయా, బీఆర్ఎస్ ఓట్లు పడతాయా, అది ఏ పార్టీ ఓట్లు పడతాయి, ఎక్కడ ఓట్లు పడతాయి అనేది తెలియదు. మొత్తం కాంగ్రెస్ అంతా కూడా స్టేట్ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మైనార్టీ ఓటు బ్యాంక్ మీద డిపెండ్ అయ్యింది. ముస్లిమ్స్ అంతా కూడా మా ఎమ్మడి ఉన్నారు, మాకే ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. దానిలో డీవియేషన్ అవుతుంది, దానిలో బీఆర్ఎస్ కూడా కొంత పోతుంది. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం చూసినాం. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో గ్రేటర్ హైదరాబాద్లో ముస్లిమ్స్ అందరూ కూడా బీఆర్ఎస్ కోటేసినారు. బయట రూరల్లో ఉండే ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్ కోటేసినారు. ఇప్పుడు వాళ్ళందరూ అటువైపే ఉన్నారా, కాంగ్రెస్ వైపే ఉన్నారా? ఎందుకంటే బీజేపీ చేసిన పని, బీజేపీ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు పోలరైజేషన్కు కొంత అవకాశం దొరికింది, ముస్లిం పోలరైజేషన్కి. కాబట్టి ఆ ముస్లిం ఓట్లు అందరూ ఎటువైపు పోతున్నారు, అటు ఇటు షిఫ్ట్ అవుతారా, 50-50 ఉంటారా, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు వన్ సైడ్ ఉంటారా అన్న ప్రశ్న ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన పాయింట్ వచ్చేసి, ఇక్కడ హిందువులు మోడీని చూసి ఓట్లేసి గెలిపించేంత పర్సెంటేజ్లో హిందువులు బీజేపీ వైపు టర్న్ అయినా వరంగల్లో లేదా అనేది ఒక పాయింట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఏమీ చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. పరిస్థితులు అందరికీ అనుకూలించే అంశాల కన్నా వ్యతిరేకించే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ముగ్గురులో ఎవరికొరకు ఓటేక తప్పదు జనం. ఎవరు ఓటేస్తారో చూద్దాం. వరంగల్ లోక్సభ అయితే చాలా ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీగా మనకు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.